ప్రేక్షకులకి నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. స్వాగతం. 6/11/2016 ఆదివారం నుండి 12/11/2016 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. మొదలు మేషరాశి. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. ఈ వారం ఈ రాశి వారు నూతనోత్సాహంతో ఉంటారు. చేపట్టిన ప్రతి పని విజయం కలుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పై అధికారులు మెప్పు పొందుతారు. గురు శని దోషం వలన కించిత్ అనారోగ్యం అవకాశం కలదు. స్త్రీలకు విద్యార్థులకు అన్ని విధాలుగా సరైన సమయం. లేత పసుపు రంగు వస్త్రధారణ వీరికి మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ రాశి వారికి చంద్రుని అష్టమ సంచారం వలన మానసిక ఆందోళన ఉంటుంది. పనుల ఒత్తిడి అధికం కలుగుతుంది. గురు శుక్రుని అనుగ్రహం బలం వలన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. భూసంపద కొనుగోలు చేయడం వలన మంచి జరుగుతుంది. గణపతిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ వీరికి మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ రాశి వారు ఈ వారం వారి పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ప్రయాణ సమయంలో జాగ్రత్త అవసరం. కుజుని స్థితి సరిగ్గా లేనందున రాతకోతల విషయంలో ఆలోచించి వ్యవహరించాలి. కుమారస్వామిని ఆరాధించాలి. ఈ రాశి వారికి ఆకుపచ్చ రంగు వస్త్రధారణ మేలు చేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ రాశి వారు మాటలో నిదానంగా ఉండాలి. గురువు అనుకూలంగా లేనందున అనారోగ్య సూచన కలదు. స్త్రీలకు విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు నిదానంగా ఉండాలి. ఈ రాశి వారు ఈ వారం మొత్తం ప్రయాణాలకు దూరంగా ఉండడం అవసరం. సాయిబాబాను దర్శించి ఆరాధిస్తే ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. పసుపు తెలుపు రంగు వస్త్రధారణ శ్రేయస్కరం. తదుపరి సింహరాశి. మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ రాశి వారికి మాట వలన అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. పట్టుదలకు పోరాదు. రాజీ మార్గం చాలా బాగుంటుంది. ఈ రాశిలోని స్త్రీలకు పిల్లలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ వారం మొత్తం మేలు కలుగుతుంది. ఈ రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామిని దర్శించడం వలన మేలు చేస్తుంది. కెంపు రంగు వస్త్రధారణ మేలు కలిగిస్తుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. వారం మధ్య నుండి వారాంతం వరకు ప్రతి పనిలో జయం. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. విద్యార్థులకు స్త్రీలకు అనుకూలమైన సమయం. ఈ రాశి వారు కాఫీ రంగు వస్త్రధారణ చేయడం వలన మేలు చేస్తుంది. తదుపరి తులారాశి. చిత్త 2, 3 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఈ వారం ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. తండ్రికి అనారోగ్య సూచన కలదు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు లేకుండా వ్యవహరించాలి. వారాంతంలో చంద్రుని అనుగ్రహం వలన పనులన్నీ సానుకూలపడతాయి. శివుణ్ణి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది. ఈ రాశివారు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయడం మేలును కలిగిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, ఆరుద్ర 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం పనుల్లో జాప్యం ఉంటుంది. శని దోషం చాలా ప్రబలంగా ఉన్నప్పటికీ చంద్రబలం వలన సంఘంలో కీర్తి ప్రతిష్ట గౌరవం పెరుగుతాయి. స్త్రీలకు మానసిక ఒత్తిడి, వ్యాపారస్తులకు ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటుంది. శివాలయ సందర్శనం మేలు చేస్తుంది. ఈ రాశివారు లేత పసుపు రంగు వస్త్రధారణ చేయడం మంచిది. తదుపరి ధనుర్రాశి. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు,
ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు, పిల్లలకి అనారోగ్య సూచన కలదు. వివాహం కాని వారికి ఇది అనుకూల సమయం. ఈ రాశివారు సూర్యభగవాన్ని ఆరాధిస్తే మేలు కలుగుతుంది. లేత పసుపు రంగు వస్త్రధారణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ రాశి వారు ఈ వారం విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు కలవు. స్త్రీలకు, విద్యార్థులకు మానసిక ఉల్లాసం ఉంటుంది. ఈ రాశివారు గణపతిని ఆరాధిస్తే పనులన్నిట్లో జయం కలుగుతుంది. తెలుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రధారణ ఈ రాశి వారికి శ్రేష్టం. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ రాశివారు విదేశీ ప్రయాణం చేయడానికి అనుకూల సమయం. పనుల ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార వ్యవహారాల్లో మనస్పర్ధలు వస్తాయి. ఆచి తూచి వ్యవహరించాల్సిన సమయం. స్త్రీలకు, విద్యార్థులకు మధ్యమంగా ఉంటుంది. దక్షిణామూర్తిని ఆరాధిస్తే ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. కాఫీ రంగు, నీలిరంగు వస్త్రధారణ ఎంతో మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. రాహువు, గురువు, శని, శుక్రుడు, చంద్ర, కుజుల అనుగ్రహం వలన వీరు పట్టిందంతా బంగారమే అవుతుంది. అయినప్పటికీ తండ్రి అనారోగ్య సూచన కలదు. వ్యాపార వ్యవహారాలలో పలుకుబడి, కీర్తి, గౌరవం పెరుగుతాయి. రాతకోతల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. లేత పసుపు రంగు వస్త్రధారణ ఈ రాశి వారికి శ్రేష్టం. గ్రహం అనుగ్రహం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.